హలో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ఐడియాస్. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో పర్సనల్ కొన్ని రీజన్స్ వల్ల ఛానల్ ఆపేశాను. ఇప్పుడు కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఎంతవరకు సపోర్ట్ అవుతుందో చూడాలి. ఇవాళ రంజాన్ రోజు, సో అందరికీ హాలిడే ఉన్న కారణంగా మేమందరము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. స్వర్ణగిరి టెంపుల్ అంటే చాలామందికి తెలుసు. ఇప్పుడు భువనగిరిలో చాలా ఫేమస్ అయింది. ఎల్లమ్మ టెంపుల్కి ఆపోజిట్లోనే రోడ్లో ఉంది. అందరూ వెళ్ళి వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మేము లేట్గా వెళ్తున్నాము. అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది, కానీ బాగుంది టెంపుల్ అయితే. మీరు చూడొచ్చు, మనకు ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి. సో అందరూ అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని పైన స్టెప్స్ ఉన్నాయి. అక్కడ 108 మెట్లు, అలాగే 10 మండపాలు, దశావతార మండపాలు మనకు కనిపిస్తాయి. ఆ 108 మెట్లు ఎక్కేటప్పుడు మనకు మన సైడ్స్లో ఒక్కొక్క విగ్రహాన్ని, ఒక్కొక్క దశావతారాన్ని మనకు కళ్ళకు కట్టేటట్టుగా నిర్మించారనమాట. ఇప్పుడు మనం చూసేది మొదటి మండపం, మెయిన్ మండపం అనమాట. ఇక్కడ నుంచి మన ఫోన్స్ అన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. ఓయ్ లోపల మనం దేవుని చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం మన చేతిలో ఫోన్స్ ఉండవు. మనం బయటికి వచ్చాకే మనం ఫోన్స్ని కలెక్ట్ చేసుకుంటే మనం గుండం దగ్గర ఈ విష్ణుమూర్తి అవతారాన్ని మాత్రం మనం వీడియో రికార్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు, కానీ గుడి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. మాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చుతుంది, వెళ్ళిరండి. సో ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. బాయ్.